లైట్ కెమెరా రోలింగ్ మ్యూజిక్. హాయ్ అండి. కీర్తి స్టూడియోస్ బ్యానర్ మీద వందనాలు ఎక్కే జక్కోండి కీర్తి పోతిని శ్రీనివాస్ సమిట నిర్మాతలుగా విభిన్న చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో యువ హీరో నాగశౌర్య కొత్త పిల్ల పలక్ అల్వాని కాంబినేషన్లో ఈరోజు మన ముందుకొచ్చిన ఓ విభిన్న ప్రేమ కథ. ఆ అబ్బాయితో ఆ అమ్మాయి మనం అక్కర్లేదా? అనగనగా ఒక అబ్బాయి. When I see you, baby, you drive me crazy. I see you ఒక అమ్మాయి కూడా ఉంది. my mind goes insane. I just can't control this attraction. ఈ అబ్బాయికి ఒక కోరిక ఉంది, ఎలాగైనా ఫస్ట్ కిస్ సంపాదించాలని. ఈ అమ్మాయికి ఒక ఆశ ఉంది, ఎలాగైనా నిజమైన ప్రేమ సంపాదించాలని. మనం అక్కలేదంటేంట్రా అంటే అబ్బాయితో అమ్మాయి ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయడం ఎందుకని? రే, ఆ అబ్బాయి గురించి అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే డిస్టర్బ్ చేయకూడదంటే అలాగా వెళ్ళి చూడాలి. నువ్వు చూసావు కదా, ఆ. అయితే కథ చెప్పు. కథ విభిన్నమైన ప్రేమ కథరా. ఇప్పుడు ప్రేమ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరగటం, షాపింగ్ చేయడం, కుదిరితే డేటింగ్ చేసుకోవటం అనుకునే ఆలోచన ఉన్నటువంటి ఒక కుర్రాడు. ప్రేమ అంటే సర్వస్వం అనుకునే ఒక అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్య పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారటం, వాళ్ళ ప్రేమ ప్రయాణం మొదలవటం. ఇదే టైంలో ఒక పక్క పేరెంట్స్ వ్యతిరేకించడం, ఇంకో పక్క పేరెంట్స్ ఏమో సమర్థించడం, వీళ్ళ మధ్య ఎమోషన్స్. ఇలా జరుగుతుండగా ఇప్పుడు ఫేస్బుక్లో ఫేక్ ఐడీలు ఉంటాయి కదా సినిమా యాక్టర్ల పేరుతోటి. అలాగే సినిమా యాక్టర్ల ఫోటోలతోటి పేర్లతోటి పెట్టుకున్న ఫేక్ ఐడీలు ఉన్నటువంటి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య అనుకోకుండా ఫేస్బుక్లో పరిచయం అవటం. ఆ పరిచయం వాళ్ళిద్దరి మధ్య ఉన్నతమైన స్నేహంగా నిలబడటం. ఇదే టైంలో బయట పరిచయమైన అమ్మాయి అబ్బాయి మధ్య పరిచయం ప్రేమగా మారటం, వీళ్ళు ప్రేమికులుగా మారటం. అక్కడ స్నేహితులు, ఇక్కడ ప్రేమికులు ఒకళ్ళే అనే విషయాన్ని ప్రేక్షకుడికి ముందుగానే చెప్పి క్యారెక్టర్లు తెలియకుండా నడిపిన విభిన్నమైన ప్రేమ కథ ఇది. ఈ కథలో కొత్తదనం ఉన్నా ఎంటర్టైన్మెంట్ బాగా మిస్ అయింది. ఈ ప్రేమ కథలో మంచి ఫీల్ వర్కౌట్ చేసే ప్రయత్నంలో ప్రేమ కథ తగ్గింది. ముందు అభి రూమ్ లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి, అది తెలుసుకోవాలి నువ్వు. కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది. అవును అవుతున్నాయి. ఇప్పుడు 2 డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యే కరెక్టేనే. ఇప్పుడు మూగవార్తలు స్టార్ట్ అవుతాయి చూడు. నీ కైండ్కి క్యాండిలే దొరకదు, అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడా? ఫైనల్లీ నీకు లవ్ దొరికేసింది. మరి నీ లవ్వు? ఇక ఈ సినిమాలో నటి గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన యువ కథానాయకుడు నాగశౌర్య. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది, శాబాస్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ పలక్ అల్వాని. పిల్ల చూడటానికి బాగుంటది, పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, నిలబడబోద్ది. ఆ తర్వాత సీనియర్ నటులు మోహన్ గారు, మా ఉంద్రాగం మోహన్ గారు. చాలా కాలం అయింది ఈ నేచురల్ పెర్ఫార్మెన్స్ రా కదా. ఆ తర్వాత మన రావు రమేష్ గారు. ఈయన క్యారెక్టర్ డిజైనింగ్ లో లోపం ఉందో, ఈయన పెర్ఫార్మెన్స్ లో లోపం ఉందో తెలియదు కానీ ఈ పాత్ర పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. తర్వాత సీనియర్ నటిమణి తులసి, నేచురల్ పెర్ఫార్మెన్స్. ప్రగతి, రొటీన్ పెర్ఫార్మెన్స్. బ్రహ్మానందం గారు ఉన్నారని చెప్తున్నాం. ఆ తర్వాత మన సకలక శంకరం, లాస్య, కామెడీ ట్రాక్ తెగ నవ్వించారు. ఈ నవ్వుతూ చెప్తున్నాడు కదా అని వాళ్ళు నవ్వించారు అనుకోకండి. ప్రార్థన. మనం ఎప్పుడు కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్ ఉండిపోతూ ఉంటున్నాం కదా. From now we cannot be like this. No conditions, break them all. ముద్దు పెట్టి వచ్చాడని పార్టీ చేస్తావా? నీకు అసలు బుద్ధుందా? నీ ముందు దాన్ని కొడితే నువ్వు హీరో అవ్వాలని ట్రై చేస్తావు, అదే నిన్ను కొడితే జీరో అవుతావు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు చేయదు, లవ్ లాగా. 10 మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఎస్ఆర్ శేఖర్ అందించిన ఎడిటింగ్. అక్కడక్కడ కొంచెం నిడివి తగ్గించాలి. మన శ్యామ్ కే నాయుడు గారు అందించిన సినిమాటోగ్రఫీ, సినిమాకి ప్రాణం. ఆ తర్వాత మాస్టర్ ఇళయరాజా గారు అందించిన మ్యూజిక్. ఏంటి రాల్సిందా
అటు పాటల పరంగా కానీ ఇటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ ఎక్కడ ఇళయరాజా గారు మార్క్ కనిపించలేదు. ఎవరో ఈ సినిమా నిర్మాతలు వందనాలు ఎక్కే జక్కం అండ్ కీర్తి పోతుని శ్రీనివాస్ సమిట అభిరుచి గల నిర్మాతలు కదా. ఆ తర్వాత క్యాప్టెన్ కథ స్క్రీన్ ప్లే మాటలు పబ్లిసిటీ దర్శకత్వం ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ. ఈయన సినిమాలో ప్రతి ఫ్రేమ్ గ్రీటింగ్ కార్డ్ లో ఉంటది. అవును. ఈ సినిమాలో కూడా అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారు. మరే? కాకపోతే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టి మంచి ఫీల్ వర్కౌట్ చేసే ప్రయత్నంలో ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయారనే చెప్పాలి. Want you, baby, I need you, baby. You make my world go spinning all around. I want you, baby, I need you, baby. You make my world go spinning all around. కిస్ అడగగానే ఇచ్చేస్తారా? లవ్ ఉండొద్దు? Drive me crazy. I see you wet in the rain. My mind goes insane. లవ్ అడగగానే దొరికేస్తుందా? ముద్దు ముచ్చట ఉండొద్దు? సత్తా ఉన్న సాంకేతిక నిపుణుల్ని నటీనటుల్ని క్లబ్ చేసి ఎప్పుడు వెండితెర మీద విభిన్నమైన ప్రయత్నాలు చేసే దర్శకుడు రమేష్ వర్మ ఈసారి అబ్బాయితో అమ్మాయి అంటూ విభిన్నమైన ప్రేమ కథతో మన ముందుకు వచ్చారు. మరి ఈ ప్రేమ కథలో కొత్తదనం ఉన్నా కూడా సన్నివేశాలను ఇంకొంచెం పగడ్బందీగా రూపొందించుకుని కొత్త రహ సన్నివేశాలను కనుక రూపొందించుకుంటే ఈ సినిమాకి బాగా అండగా నిలిచి అని చెప్పొచ్చు. అయితే ఎంటర్టైన్మెంట్ని పక్కన పెట్టి పూర్తిగా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించే ప్రయత్నం చేసినందుకు దర్శకుడు అభినందనీయుడే. అయితే ఈ ప్రయత్నంలో ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోవడం మాత్రం మనం చెప్పుకోవాల్సిన విషయం. ఏది ఏమైనా ఓ విభిన్నమైన సినిమాని చేసే ప్రయత్నంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లను పక్కన పెట్టి మనం సమర్థించగలిగితే మంచి ప్రయత్నాలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. మరి ఈ ప్రయత్నాన్ని చేసినటువంటి రమేష్ వర్మని, ఆయన సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ పేరుని అభినందిద్దాం. మరి ఈ టీం నుంచి మరో మంచి సినిమా రావాలని కోరుకుందాం. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మీరు ఆ అబ్బాయితో ఆ అమ్మాయిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.